పేరం రమేష్ గౌడు, భీమవరం గ్రామం, ఎర్రిపాలెం మండలం, ఖమ్మం జిల్లా. ఈరోజు అన్నదాత ఆవేదనని ఒక పాట రూపంగా పాడుకుందాం. అన్నదాతరో అన్నదాతరో నేడు ఆగమయ్యే పరిస్థితి ఎందుకొచ్చరు? కష్టాన్ని నమ్ముకున్న వాడివి నీవు, కడుపు నిండా కన్నీళ్లు దాసినోడివి. అన్నదాతరో అన్నదాతరో ఇన్ని బాధలు నీకు ఎందుకొచ్చరు? దుక్కి దున్ని మొక్కలు వేసినావయ్యా, ఎర్రాని ఎండలో ఎండినావయ్యా. దుక్కి దున్ని మొక్కలన్నీ నాటినావయ్యా, యూరియా కట్టలు దొరకలేదని తల్లడిల్లే పరిస్థితి వచ్చినాదయ్యా. కష్టాన్ని నమ్ముకొని బతికినావయ్యా, ఎవడు సొమ్ముకి నువ్వు ఆశపడాలా? కష్టజీవి కడుపున పుట్టినావయ్యా, పండంటి రైతువు నీవేనయ్యా, నిండు మనసు గల్లవాడు నీవేనయ్యా. నీకు కడుపు కోత మరి ఎట్లా వచ్చరా? అన్నదాతలో అన్నదాతలో కష్టజీవులో కష్టజీవులో అన్నదాత రైతన్న బతుకు బండలాయితున్నాయో. అన్నదాతరో అన్నదాతరో దుక్కి దున్ని మొక్కలు వేసినావయ్యా, కష్టాన్ని నువ్వు మరి నమ్ముకున్నావు, పచ్చాని పంటని పండించినవు. ఎదిగొచ్చిన మిరప దోట చూడు మారి ఎండిపాయరా, పచ్చాని పైరు మారి ఎండిపోతే గుండె బద్దలైనట్టు తల్లడిల్లినవు. ఇంత మంచి గల్ల మనసు గల్లవాడివి అన్నదాతరో అన్నదాతరో అన్నదాతరో, రైతు కడుపున నీవు పుట్టినావురో. ఊరియా కట్ట మరి దొరకలేదని తల్లడిల్లే పరిస్థితి ఎందుకొచ్చరా? కష్టాన్ని నమ్ముకున్న వాడివి నీవు. ఓటుకి నోటు మరి పంచినోళ్ళురా, నట్టేట్టో నిన్ను మరి ముంచినారురా. నమ్మి ఓటు నువ్వు మరి వేసినావురా, పట్టపొగుల నిన్ను మరి చంపినారురా. కష్టాన్ని నమ్ముకున్న అన్నదాతరో అరరరరరే అన్నదాతరో అన్నదాతరో నేడు ఆగమయ్యే పరిస్థితి ఎందుకొచ్చరో. ఎదిగిన మిరప చేను చూడరా మరి ఎండల్ల ఎండే పరిస్థితి వచ్చరా. పత్తి చేను చూడబోతే ముడత వచ్చరా, పచ్చాని మొక్కజొన్న ఎక్కి ఏడ్చే పరిస్థితి ఎందుకొచ్చరా? అన్నదాత రైతు బతుకు బాగా మాయరు. దుక్కి దున్ని మొక్కలేసి నాటులేసినావు, వరి పొలము భూమిలోంచి రానంటుంది. అన్నదాత రైతు మరి బతుకు బండలాయ మరి పరిస్థితి వచ్చినది. కద్దారి బట్టలు ఎన్నడేయలా, కద్దరి బట్టలోళ్ళకి బువ్వ పెట్టినవు. పస్తులుండి నువ్వు వాళ్ళ కడుపు నింపినవు, పట్టపొగురు వాళ్ళు నిన్ను చంపుతున్నారు. రైతులు బాధలు ఎవరికి పట్టని పరిస్థితున్నది. ఇది